తిరగాల్సి వచ్చింది. 1 టౌన్లో 1వ ఫ్లోర్లోకి 30 వచ్చేసినాయి అనమాట వాటర్. అసలు 1 టౌన్కి కృష్ణానదికి సంబంధమేలే. ఇట్టట్టా వచ్చిందో అర్థం కాల. నేను వెళ్ళి ముందు ఆ వార్తను కవర్ చేసా బోడెం హోటల్ సెంటర్ దగ్గర, అది లైవ్ ఇచ్చి అప్పుడు నేను చెప్పిన తర్వాత వీళ్ళు గబక్కన వచ్చారు అందరూ, మేయర్ వీళ్ళందరూ అప్పటికప్పుడు పడవలు తెప్పించి తిరగడం అంతా అయ్యింది. అసలు ఏంద్రా ఇక్కడికి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయి అంటే, మామూలుగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఈ 1 టౌన్లో మురుగునీటినంతా కూడా అక్కడ రాజరాజేశ్వరిపేట దగ్గర అండర్ గ్రౌండ్ నుంచి ఒక కాలం ఉంటుంది అనమాట. ఆ గేట్ ఉంటుంది అక్కడ, మన ఈ లాకుల్ టైపులో, దాన్ని తీయడం వెయ్యటం అనేటటువంటి దానికి ఒక స్టాఫ్ ఉన్నారు. అతనికి నెలకి ఇచ్చే జీతం 4,000 5,000 మున్సిపాలిటీ, ఒక కన్సాలిడేటెడ్ పేమెంట్ టైప్. ఏళ్ల తరబడి అతను చేస్తూనే ఉన్నాడు. 58 ఏళ్ళు 60 ఏళ్ళు అయింది, అతను రిటైర్ అయిపోయాడు. అతని గురించి అసలు ఎవడూ పట్టించుకోలే. రిటైర్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. అవుట్ సోర్సింగ్ జాబ్ అనుకుంటా, అందుకని పెన్షన్లు పిఎఫ్లు కూడా రావు కదా. రేపటి నుంచి జాబ్ లేదన్నారు, వెళ్ళిపోయాడు. అతను సీన్ కట్ చేస్తే అతని పని ఏంటో ఎవరికి తెలియదు కదా. ఈ నీళ్ళు ఎక్కడ ఎందుకు ఆగిపోయినాయి, ఇవన్నీ మురుగు నీళ్ళే, కృష్ణ నీళ్ళు కాదు. ఏంటని చెప్పి చెక్ చేస్తే అది ఓపెన్ కాకపోవడం వల్ల 1 డే పట్టిందండి అదంతా. రాత్రికి ఎప్పుడో 11ంటికో ఏమో కమిషనర్ 100 మందితో మాట్లాడాక అతను ఆ ఏరియాకి సంబంధించి నీళ్ళు ఎటుపోతాయి ఏంటి, ముందు నీళ్లు పంపిద్దామని చెక్ చేస్తే తెలిసిన విషయం అది. అది తీస్తే